స్వతంత్ర పొద్దు పొడిచెనో అమరుల చిరునవ్వులే ఆ పొద్దుకు వెలుతురద్దెనో తెలంగాణ గడ్డ మీద తొలి స్వతంత్ర పొద్దే వాళ్ళు ఆడబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఉమ్మల గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే మన ఓటు, ఆరు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. సభ్యులు శ్రీనివాసరావు రెడ్డి గారికి, అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి, మండల అధ్యక్షులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీడియా వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గ్రామ ప్రజలు ఇక్కడ రావటం చాలా సంతోషకరంగా ఉంది. వారి జాయినింగ్లకి ఉంటున్నాం. ముఖ్యంగా సోంపల్లిలో ఏకపక్షంగా అందరూ ఒకే పార్టీలో ఉండటానికి ఏకీభవించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అట్లనే ఈరోజు జాయినింగ్ల కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మన టిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడానికి కారణం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఆ కార్యక్రమాలు కంటివేలు గాని, కళ్యాణ లక్ష్మి గురించి, కళ్యాణ లక్ష్మి మన సోంపల్లో అందరికి అందుతున్నాయి కాబట్టి అవి పాస్బుక్లు కానీ, అట్టనే బీటీ రోడ్డు పోయిన ఎలక్షన్లలో మాట ఇచ్చినందుకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేలోగా నేను ఇస్తానన్నారు. అది నిర్వీయంగా ఆపిన ఫారెస్ట్ వాళ్ళు అనేక రకాలుగా ఆపిన దాన్ని మన పాయం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్టనే మనకి పాస్బుక్లు కానీ, రైతు బంధు చెక్కులు కానీ, రైతు బీమా 5 లక్షల పథకం కానీ, అట్టనే అనేక రకాల సంక్షేమాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్టనే మీడియా వారికి వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అనుకున్నాం. మేము కొంచెం పొరపాటు జరిగింది. ఈ స్టేజీని ఇప్పుడు మాజీ వార్డు మెంబరు కనుకూరు సీతయ్య గారు మన పార్టీలోకి సంక్షేమ పథకాలను బట్టి అవన్నీ నిర్వీర్యంగా నిర్వహించిన కనుకూరు సీతయ్య గారు పార్టీలోకి సంతోషం. పండగ లక్ష్మయ్య
డింగి యశోద, డింగి వెంకటేశ్వర్లు, గౌరవం సందీప్, తోట నర్సయ్య, తోట వెంకటేశు, రమేష్, పొందు పెద్దభిక్షం, చిన్నభిక్షం, కోసం వెంకటేశ్వర్లు, తోటల అనిత, ఇరుగు వెంకన్నసమ్మ, ఇరుగు వెంకన్నసమ్మ, తోటల వసుంధర, వీళ్ళలో గోరం పక్కారావు, ఇక్కడ ఉన్నవారు మొత్తం కూడా సంక్షేమ తోకల రమ, కనుకు రాంబాయి, కనుకు రాంబాయి, తోట సైదమ్మ, ధనుగూరి రమేష్, ధనుగూరి రమేష్, పండగ పండగ తోటల లక్ష్మి, తోటల లక్ష్మి, తోటల సాయమ్మ, నడిపించి అలివేలు, నడిపించి అలివేలు, తోటల వెంకటమ్మ, తోటల వెంకటమ్మ, కనుక సుజాత, కోసం కోసం ఉషా, రాండమ్మ రండి, కాలే వాళ్ళు రండి, పండగ పండగ సుశీల, పెంక లాలయ్య, లాలయ్య పెంక లాలయ్య, తోటల సురేష్, తోటల సురేష్, దేవానందం, పెంక దేవానందం, పెంక లాలయ్య, పెంక బిగ్ బాస్ వెంకటేష్, పెంక వెంకటేశ్వర్లు, పండగ నాగేశ్, నిమ్మల ఉందా ఓటు, సందీప్, రండమ్మ పెంక, రండమ్మ ఈ ఖాళీ మొత్తం రండి, రండమ్మ గౌరవ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ గౌరవ శ్రీనివాసరావు, కనుకు కనుకు దుర్గయ్య, కనుకు పెద్దేశ్వరయ్య, డింగి లక్ష్మి, పండగ నతాని, నడిపింటి శ్రీను, నడిపింటి శ్రీను, నడిపింటి మొత్తమ్మ, బాగి శివసమ్మయ్య, పండగ నతాని, పండగ నతాని, పెంక పెంక పండగ పండగ, భక్తుల పండగ, పెంక పెంక తిరుపతమ్మ, పెంక పాపమ్మ, కనుకు సత్యావతి, ఇంకా రావలమ్మ, పొందు ప్రభ, బర్ర అరుణ, పొందు సుమలత, గౌరవ శ్రీనివాసరావు, మండల రామమ్మ, మండల కృష్ణారెడ్డి గారు, ధనుమూరి నాగమ్మ, పొందు చిన్నవిక్షం, కనుకు తదేశ్వరయ్య, నారకట్ల నర్సయ్య, పెద్ద ఆనందం అభిమానంతో పాపం పొద్దుట 9 గంటల నుంచి కూడా నేను పార్టీలో జాయిన్, తోటల తిరుపతమ్మ, తోటల తిరుపతమ్మ సంఘం, వేడిచర్ల సమ్మయ్య, సీత, అలానే ఇంకా రావాలమ్మా, కనుకు రవి, తోటల నరేష్, అందరూ ఇటు అభిమాన మనిషి, అందరూ రండమ్మా. ఈరోజు ఈ కార్యక్రమానికి కోటల వెంకన్నర్సయ్య, వెంకన్నర్సు, లక్ష్మీ నర్సు, ఇప్పుడు మన
మండల ప్రజా పరిషత్. ఇప్పుడు మన పర్సనల్ నాయకులు అప్పుడే మాట్లాడతారు. సోంపల్లి గ్రామం అంటేనే మరి టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మరి బావి వెంకటరావు గారు ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం అనేక పోరాటాలు దశ పోరాటాలు చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ గ్రామం ఏకంగా టిఆర్ఎస్ పార్టీకి తీర్మానం చేసినందుకు నా తరఫున మరి పార్టీ తరఫున అందరూ కూడా తరఫున 6 గుర్తుకి ఓటేసి మరి అధిక మెజార్టీతోనే ఈ నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత జాయిన్ అయిన ప్రతి కార్యకర్త మీద ఉన్నది. ఈ నియోజకవర్గంలో బంపర్ గా మరి టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి 100కి 100 సీట్లు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమ పథకాలు మరి కేసీఆర్ తప్ప ఎవరు గతంలో పరిపాలన చేసినటువంటి ఏ నాయకుడు గాని ఏ ముఖ్యమంత్రి గాని చేయలేని సమస్యని కేసీఆర్ గారితోనే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేతోనే మరి ఉమ్మడి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరతోనే సాధ్యమని కూడా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు అక్క చెల్లె అన్న తమ్ముడు అందరూ కూడా మీ బంధువులు స్నేహితులు ఎక్కడున్నా సరే 6 గుర్తుకు ఓటేసి బంపర్ గా తెలంగాణ ప్రభుత్వానికి మనం చాటి చెప్పిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోంపల్లికి రావాలంటే అప్పుడు ఓట్లప్పుడు కూడా అంతే ఉంది. మనం మోకాళ్ళు బురదలు వచ్చాము. ఆ బురదలు చూసి ఈ యొక్క ఏ పోలైనా కానీ మనకి ఒక రూట్ అనేది ఏర్పడింది కాబట్టి మనం అందరం ఆ రోజు అన్నమాట కట్టుబడి ఇవాళ మన ఊరందరూ కూడా ఒక తాటి మీద ఇవాళ పరంగా సమీక్షలో పార్టీలో చేరటం అభినందనదాయకము. అట్లా ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు కోపంతో ఉన్నా కానీ వాళ్ళు కూడా మనం పిలిచి మాట్లాడదాము. ఎందుకంటే వాళ్ళు కూడా మనం ఏమీ చేయలేదనేది కాదు, ఈ ఊరికి అందరికీ జరిగింది కాబట్టి వాళ్ళు కూడా జరిగింది. వాళ్ళు కూడా మనకి అభిమానులే. కాకపోతే ఇవాళ కొంచెం అలిగున్నా కానీ రేపైనా కానీ మనం మళ్ళీ మాట్లాడి మనం పార్టీలో ఈ ఊరు మొత్తం కూడా ఒక దాటి మీద ఉండాలని అనిపించుకున్నప్పుడే మనకి ఈ నియోజకవర్గంలో ఒక నమ్మకం ఏర్పడితే మాయం గారికి కూడా రేపు గెలిచిన తర్వాత మన ఊరిని గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ పార్టీకి సహకరిస్తారని నేను అనుకుంటూ అభిమానిస్తూ ఇక్కడ వచ్చిన మీ అందరికి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీద అభిమానం, ఈ ప్రభుత్వం మీద అభిమానం, ఆడపడుచుల్లో ఇంత ఘనం పెరిగింది అంటే కారణాలు దానికి సాధ్యమంత వరకు ప్రయత్నం చేస్తారనడానికి మీ ఊళ్ళో జరిగినటువంటి ఈ కార్యక్రమమే మాకు నిదర్శనం. ఏదైనా సరే ఇల్లు చూసి ఇల్లాన్ని చూడమన్నారు. ఇంతమంది ఆడపడుచులు ఈ రోజున ఆయన గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి, ఎమ్మెల్యేగా మరోసారి అత్యధిక మెజారిటీలో గెలిపించడానికి మీరు అందరూ కూడా ఈ సోంపల్లి గృహులందరూ కూడా సోదరి మళ్ళందరూ కూడా ఇంత ఐకమత్యంగా వచ్చినందుకు ముందుగా మీ అందరికి నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఏదైనా సరే గృహిణులు అంటే మహిళలు, వాళ్ళు తలుచుకున్న రోజే ఇల్లు బాగుపడుద్ది, ఊరు బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడుద్ది. అలాగే ఈ రోజు ఆ పథకాలను చేరవేసే విధానంలో అందరికంటే ముందుంది మాట ఇస్తే తప్పని మడవ తిప్పని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర్లు గారు. ఎందుకంటే ఈ సోంపల్లికి మన ఎమ్మెల్యే గారికి అవినాభావ సంబంధం ఉంది. నేను ఎంపీపీగా వచ్చినప్పుడల్లా చూస్తున్నాను, మీ ఆదరణ మీ ప్రేమ చూస్తుంటే అది వెలకట్టలేనిదని నేను భావిస్తుంటాను. ఇంతమంది గుమిగూడి మన సోంపల్లి గ్రామంలో వాస్తులందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి కారు గుర్తు ఓటేసి ఎమ్మెల్యే గారి పాయ వెంకటేశ్వరాన్ని గెలిపించాలని ప్రేమతో కసితో మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేశారంటే మీలో ఎంత పట్టుదల ఉందో కనపడుతూనే ఉంది. కానీ అది మనం నెరవేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి మన కారు గుర్తు మీద ఓటేసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుని నెక్స్ట్ మళ్ళీ కావాల్సిన రోడ్లు కానీ లేకపోతే ఏ సమస్యలు ఉన్నాయో
వాటినన్నింటినీ నెరవేర్చుకోవాలంటే మన పాయ వెంకటేశ్వర్ల గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకి దగ్గరున్న మనుషులు నిలిపెట్టే దూరం వాళ్ళని చూసుకోవద్దు. దూరపు కొండలు నుడిపెంత అనేది నిజమో, దూరపు వాళ్ళు కూడా అంతే. దగ్గరున్న వ్యక్తిని ఎప్పుడు వదిలిపెట్టుకోకండి. పాయ వెంకటేశ్వర్ల కారు గుర్తును గుర్తుపెట్టుకోండి. ఆయన మళ్ళీ మన ఎమ్మెల్యేగా చేసుకుని మన పనులన్నీ కూడా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరి నర్సిరెడ్డి గారు కానీ, పండా రావులు గారు కానీ, యువకులు కానీ అందరూ కలిసి ఈ గ్రామాన్ని ఆదర్శవంతుగా, ఒక మంచి గ్రామంగా, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఇక్కడ మనందరికీ తెలుసు. ఇక్కడ యూత్ గౌరవశ్రీ గారి, నాగేశ్వర గారి, వెంకటరావు గారి వీళ్ళందరూ కలిసి మనందరికీ మరి సహకరించినటువంటి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ రోజు మరి ఎంతో కాలంగా 70 సంవత్సరాలైనా కూడా ఇక్కడ రోడ్డుకి చాలా దూరం ఉంది కాబట్టి దాని ఇంతకుముందు గతంలో ఉన్న ఏ పార్టీ ఎవరు కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు కూడా మరి దానికి రోడ్డు కడిగి ఇంత మట్టిపోయిన పాపన పోలేదు. మరి అదే మన పాయంగా గెలిపించిన తర్వాత వారు మాటిచ్చారు. వారి మాట ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా మరి ఈ రోజు రాకపోకలు కానీ, రవాణా సౌకర్యాలు కానీ మరి వారు రోడ్డు సక్రమంగా వేయించారు కాబట్టి మళ్ళీ ఈ ఊరికి వచ్చి మరి సార్ కూడా, పాయం గారు కూడా సౌమ్యుడు, ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. మరి వారిని గుర్తించుకొని మళ్ళీ మనం కూడా మరలా మరి కారు గుర్తుకు ఓటేసి అక్కడ కేసీఆర్ గారికి చూసి కారు గుర్తు ఓటేసి వారు గెలిపించాలని కోరుతున్నాము. గతంలో మరి మనం చూస్తా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ గారి ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసులో ఉండేది. వారు త్యాగ పొట్టి గ్రామ గుర్తులు, మరి మిగతా వాళ్ళు త్యాగ గుర్తులు ఎంతో మంది బలైపోయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మరి ఆ తర్వాత మన కేసీఆర్ గారు మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి ఆమరణ నిరాహార దీక్ష పెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మన నీళ్లు నియామకాలు మరి పరిశ్రమలతో అంతా ఆంధ్రాలో దోసుకుంటున్నారు. ఇది మన ప్రత్యేక రాష్ట్రం కావాలా, నా ప్రాణమైనా పర్లేదు, మరి తెలంగాణ కావాలని చెప్పేసి ఆయన ఆమరణ కూర్చొని మన రాష్ట్రాన్ని మరి ఎన్నో విధాలుగా తెప్పించిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. మరి వారికే మరి ఈ రాష్ట్రాన్ని ప్రజలు కూడా కట్టబెట్టారు. 4 సంవత్సరాలలో చూస్తే కూడా మరి అభివృద్ధి జరిగింది. ఇంకా సంక్షేమ పథకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు వివరిస్తా ఉంటారు. మరి గతంలో కరెంటు చూస్తా ఉంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉన్నారు పాపం. ఆ యువకుడు పెళ్ళైన తర్వాత తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి గుడిసెలో పడుకున్న మరి కొత్త జంట చూస్తే కరెంట్ వచ్చింది, నాయన అరే ఉరిపరం వేయింది, కరెంట్ వచ్చింది, మోటార్ వేసినా పోరా నానంటే పాపం ఈ కొత్త దంపతుల్ని భార్యని వదిలిపెట్టి ఆ యువకుడు ఆ భర్త ఆ శనికడు పోయించేసరికి మళ్ళీ కరెంటు పోయేది, మళ్ళీ కరెంటు పోయింది, మళ్ళీ కరెంట్ వచ్చింది, నాయన కొడగా మళ్ళీ కరెంట్ వచ్చింది పోరా అంటే ఈ విధంగా తెల్లవారులు ఆ కొడుకు ఆ కరెంటు కోసం, ఆ భూమి కోసం, ఆ ఉరిపరం కోసం, నీరు కోసం ఆ మోటార్ వేయడం కానీ వాడి తెల్లారింది. భార్య గడ్డగా లేకుండా, భార్యగా తోళ్ళు లేకుండా పరిస్థితి ఏర్పడింది. మరి ఎవరిని ఆలోచించి మన కేసీఆర్ గారు 24 hours 24 గంటల కరెంట్ ఇచ్చిందంటే మరి ఆయన కూడా మనం ఆలోచించుకొని మరొకసారి మన అందరూ గుర్తు చేసుకొని కారు గుర్తుకు ఓటేయాలని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకా నేను మాట్లాడగలను. కానీ ఒక మాట ఏం చెప్పారు మా మిత్రులు అధికారులు చెప్పేసి చెప్పడం కానీ సాధ్యపడదు కాబట్టి అందరూ నమస్కారాలు చేస్తూ ఈ సోంపల్లి గ్రామానికి మీ అందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా పండా రాములు గారికి, నర్సిరెడ్డి గారికి, ఇక్కడ యువకులకి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్న మరొకసారి కారు గుర్తుగా మన ఓటు, కారు గుర్తుగా ఇచ్చిన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, గుంటూరు మండలం నుంచి ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజలకు మీ అందరికీ నా శిరస్సు. అందరూ ఏకతాటిపై మన సమర్థవంతమైన నేత మన పాయ వెంకటేశ్వర గారి సమక్షంలో మీరందరూ చేరినందుకు మీ అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సోంపల్లి గ్రామం బూర్గంపాడు మండలంలోనే టిఆర్ఎస్ పార్టీలో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఉండడానికి కారణం ఈ రోజు మీరందరూ పార్టీలో చేరినందుకు ఒక ఉదాహరణ. ఇదే ఉత్సాహంతో ఇంకా 1-2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. చేరిన ప్రతి ఒక్కరూ మీ సమిష్టి కృషితో, స్వయం కృషితో కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎలక్షన్ లో మన కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మన పాయం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మీ సోంపల్లి గ్రామస్తులందరినీ మనసారా కోరుకుంటున్నాం. సోదరి సోదరులారా, పాయం గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వేలాది లక్షలాది ప్రజా అభిమానం ఉన్న జన హృదయ నేత మన పాయ వెంకటేశ్వర గారు. మీ అందరికీ తెలుసు, పాయం గారు టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలోనే
ప్రతిపక్షం అనే పార్టీయే లేకుండా చేసిన ఘనత మన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారికి దక్కిందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా నియోజకవర్గంగా ఎమ్మెల్యే గారిని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పాయం. జిల్లా టైగర్ పాయం గారి నాయకత్వం. అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. నాతో పాటు విచ్చేసినటువంటి ఇంకా ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి పాలన పట్ల, కేసీఆర్ గారి మీద అభిమానంతో ఈరోజు మీరు అందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో అభిమానంతో, ప్రేమతో మా మీద విశ్వాసంతో, నమ్మకంతో మీరందరూ కూడా పనులు కూడా బంద్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది మీ అభిమానం, మీ ప్రేమ చూస్తూ ఉంటే జీవితంలో కూడా మర్చిపోలేము. ఊరు బయట నుంచి మీరంతా కూడా మరి మా అందరికి నుదుటి పైన కుంకుమ కొట్టుకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మీ యొక్క సోంపల్లి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి యొక్క అభిమానం, ప్రేమని జీవితంలో కూడా మర్చిపోలేము. మన వాళ్ళన్ని విషయాలు చెప్పారు. మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. ఒక కుటుంబంలో పేదవాళ్ళు తెల్ల రేషన్ కార్డు 6 కేజీల 16 రూపాయలు. మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే మరి ఆసరా పెన్షన్లు 1000 రూపాయలు. మన ఇంట్లో ఎవరైనా భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉంటే 1000 రూపాయలు ఆసరా పెన్షన్. మన ఇంట్లో వికలాంగులు ఉంటే నెల 1500 ఆసరా పెన్షన్. ఒంటరి మహిళలు ఉంటే నెల ఆసరా పెన్షన్ 1000 రూపాయలు. ఈ రకంగా ఇంట్లో ఒక ఆడకూతురు డెలివరీ సమయం వస్తే కేసీఆర్ కిట్టు, మరి ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000. అవే కాకుండా ఇంకా మనకు మొన్ననే కంటి వెలుగు, మరి పేదవాళ్ళందరూ కూడా కంటి చూపు సరిగా కనపడక మరి తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా చక్కగా చూడాలి, మరి కంటి చూపు కనపడకుండా చాలా మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి మధ్యలో కంటి వెలుగు పథకం పెట్టింది. అందరూ కూడా ఇవాళ కంటి వెలుగు పథకంలో భాగంగా మీరు కేంద్రాలకు వెళ్ళి చూపించుకుంటా ఉంటే ఉచితంగా మన ప్రభుత్వం మందులు ఇస్తా ఉంది, ఉచితంగా కళ్ళజోడులు ఇస్తా ఉన్నారు, ఉచితంగా ఆపరేషన్ కూడా మన గవర్నమెంట్ చేయిస్తా ఉంది. అవే కాకుండా ఇవాళ రైతాంగానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు రైతాంగానికి, సకాలంలో విత్తనాలు, ఎరువులు. అదేవిధంగా ఇవాళ మరి పంట పెట్టుబడి సహాయం ఎకరానికి 8,000, మొన్ననే ఎకరానికి 4,000 అందుకున్నారు రైతులు. మళ్ళీ రేపు అక్టోబర్లో వచ్చే నెల ఇవాళ 30వ తారీఖు అక్టోబర్ నెలలో కూడా మనం ఆదేశించారు, ప్రభుత్వం కేసీఆర్ కూడా అధికారులను ఆదేశించారు. రేపు మళ్ళీ పంట పెట్టుబడి సాయం రేపు 2వ పంటకు రాబోతా ఉంది. అదేవిధంగా రైతు బీమా పథకం, రైతు బంధు పథకం గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలా. ఇవాళ రైతు ఒకవేళ ఎట్లా చనిపోయిన కుటుంబానికి, రైతు చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్లకు 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15వ తారీఖున ప్రారంభం చేసుకున్నాం. ఈ మధ్యలో చనిపోయిన రైతులకు కూడా కుటుంబాలకు మరి చనిపోయిన 10 రోజుల్లో 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తా ఉంది. దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు, ఏ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి. అది సాధ్యం అవుతా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 1 కోట్ల రూపాయలు 36 లక్షల మంది రైతులకు మాఫీ చేసినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. ఇట్లా మిషన్ భగీరథ ఒడ్డుగూడెంలో చూస్తే నీళ్ళు పైప్ లైన్ వేసినారు. ఈ సోంపల్లి గ్రామంలో కూడా పైప్ లైన్ వేసి ఇంటికి నల్లబెట్టి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. కొద్ది రోజుల్లోనే మనకు సోంపల్లిలో ఉన్నటువంటి ప్రతి నీళ్లు తెచ్చుకునే రోజులు పోయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మనకు కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోకి నల్లా రాబోతా ఉంది. ఉచితంగా మీ ఇంట్లోకి నల్లా పెట్టి మరి శుభ్రమైన నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటువంటి పథకం దేశంలో ఎక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా లేదు. ఇవాళ మిషన్ భగీరథ పథకం, మరి ఇవాళ అవే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతా ఉన్నారు. కేసీఆర్ కిట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది, పేదవాళ్ళకు బాగా ఉపయోగపడతా ఉంది. ఇవాళ ఆసరా పెన్షన్లు మన వాళ్ళు మాట్లాడుకుంటూ చెప్పినారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారికి కారు గుర్తుకి ఓటేస్తే ఇవాళ ముసలి వాళ్ళకి వస్తున్నటువంటి పెన్షన్లు 1000 రూపాయలు
2000 చేస్తారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ వికలాంగులకు వస్తున్న 1500 రూపాయలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే దాన్ని 3000 చేస్తారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అడిగారు ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు. ఈ సోంపల్లి గ్రామంలో ఎవరి స్థలంలో వాళ్ళకు ఇల్లు కట్టాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పినాం. తప్పనిసరిగా సానుకూలంగా స్పందించారు. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే మీరు ఎవరి స్థలాల్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్రీగా కట్టించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీ మీద ఒక రూపాయి కూడా భారం పడకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ సోంపల్లి గ్రామంలో పక్కా ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే గవర్నమెంట్ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. కొద్ది రోజుల్లో మేనిఫెస్టో రాబోతా ఉంది. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇతర పార్టీల యొక్క నోళ్లు మరి వాళ్ళ మోసుకుపోవడం ఖాయం. ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో కొద్ది రోజుల్లో రాబోతా ఉంది వారంలో. అది వచ్చిన తర్వాత ఏరే మాట్లాడే అవకాశం ఉండదు. ఇవాళ ఇన్ని పథకాలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బందులు పడేవాళ్ళు కష్టాలు పడేవాళ్ళు. ఎన్నో సంవత్సరాలు మీ ఊరికి రోడ్డు కావాలంటే ఎవరు పట్టించుకోవాలా. మీరు ఎన్నికల ముందు ఏదైతే ఈ గ్రామం రాగానే మీరందరూ కూడా ముక్త కంఠంతో మాకు డాంబర్ రోడ్డు వేస్తామని హామీ ఇస్తే మీకు ఓట్లు వేస్తామని ఆ రోజు చెప్పినారు. అదే రోజున మాట ఇచ్చాం, అదే రోజున హామీ ఇచ్చాం. ఆ హామీ మేరకు మీ మాట మీరు ఏదైతే నిలబెట్టుకున్నారో ఓటు వేసి గెలిపించారో ఆ రోజున హామీని నెరవేర్చుకునే విధంగా సోంపల్లి గ్రామానికి ఇవాళ డాంబర్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ చాలా బాగుంది రోడ్డు, వస్తా ఉంటే పోతా ఉంటే చాలా చక్కగా ఉంది ప్రయాణం కూడా. అటువంటి బాధలను కూడా తొలగించినాం. ఇవాళ అవే కాకుండా రాబోయే రోజుల్లో ఈ సోంపల్లి గ్రామంలో ఇంకా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే తప్పనిసరిగా మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, పార్టీ దృష్టికి తీసుకురండి. 100% సోంపల్లి గ్రామంలో ఈసారి గెలిచిన తర్వాత సమస్యలు అనేవి ఉండకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎంగా కేసీఆర్ గారు ఉండాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ సింగిల్గా పోటీ చేస్తా ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇతర పార్టీలు కానీ సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ లేచే పరిస్థితుల్లో లేదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలుంటే 119 కాదు 120 మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు ముఖ్యమంత్రో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఎవరు సీట్ ఎక్కుతారో ఎవరు ఆ సీట్లు గుంజుతారో తెలియనటువంటి పరిస్థితి, గందరగోళం. మళ్ళీ ఇప్పుడున్న పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పోతాయి, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ మంచి పథకాలు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని అఖిల పక్షాలు ఏర్పడ్డా ఎన్ని మిత్రపక్షాలు ఏర్పడ్డా ఇవాళ తెలంగాణ ప్రపంచం కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారి సంక్షేమ పథకాల ముందు వాళ్ళు గాలి కొట్టుకుపోవడం ఖాయం. అడ్రస్ కూడా గలంతయ్యే రోజులు కొద్ది రోజుల్లోనే రాబోతా ఉన్నాయి. ఇవాళ కారు స్పీడ్ అతి వేగంగా పోతా ఉంది. దేశమే ఇవాళ దేశానికి ఆదర్శంగా మన కేసీఆర్ గారి పాలన నిలబడ్డది. ఈ దేశానికి ఆదర్శంగా మన కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ నిలువురద్దాల నిలబడ్డాయి. అటువంటి జనరంజకమైనటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ దమ్ముతో ధైర్యంతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు మెచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అటువంటి ప్రభుత్వం ఇటువంటి పాలన మన కేసీఆర్ గారు ఉంటే మళ్ళీ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనకు వస్తాయి. కాబట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరిని చెప్పినా గ్రామాలకు వచ్చినా తగిన విధంగా ఈ ఎన్నికల వారికి గుణపాఠం చెప్పాలని అక్కలకు చెల్లెలకు అందరికి నేను హామీ ఇస్తా, మాట ఇస్తా. ఇవాళ మీకు ఈ సందర్భాన్ని నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, టిఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది ఖాయమైపోయింది. కానీ ఇవాళ కారు గుర్తుపైన మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు మీ స్నేహితులతో కూడా చెప్పి కారు గుర్తుపైన ఓటు వేయించి మంచి మెజార్టీతో గెలిపించినట్లయితే మరి బ్రహ్మాండమైన మెజార్టీ మెజార్టీతో గెలిచి పినపాక నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ సోంపల్లే కాదు అదే బుడ్డగూడమే కాదు అక్కడ రోడ్లు కానీ ఇక్కడ రోడ్లు కానీ లిఫ్ట్లు కానీ మనం ఉన్న టైంలో చేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటాం, మీ బాధల్లో అండగా ఉంటాం, మీ కష్టాల్లో కూడా అండగా నిలబడి సపోర్ట్ చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏరే వాళ్ళు వచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పినా మభ్యపెట్టే మాటలు చెప్పినా
వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. కానీ ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాలు మనం పొందుతా ఉన్నాం, మనకు అందుతా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీని మరి మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేయాలంటే మీరందరూ కూడా 6 గుర్తు పైన ఓటేసి మంచి మెజార్టీ మీ ప్రాంతం నుంచి ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి గారిని మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మరొకసారి మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా. ఈ రోజున భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మీ అందరికి మరొకసారి నా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 6 గుర్తుకే, 6 గుర్తుకే. థ్యాంక్ యూ. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పాయం గారి నాయకత్వం, దమ్మున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారి నాయకత్వం, జిల్లా టైగర్ పాయం గారి నాయకత్వం. జై తెలంగాణ, 6 గుర్తుకే. గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం. వాళ్ళు కూడా రమ్మని ఒకసారి అందరిలో కూడా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పాయం గారి